వచ్చేసి ఒక లవ్ షాట్ గన్ సీన్ ఉంది, మీరు చూసారో లేదో ఐ డోంట్ నో. లైక్ వెన్ దే ఆర్ ప్రపోజింగ్ నో, లైక్ గన్ షాట్ చేశారు ఐ లవ్ యూ అని చెప్పి. ఐ లైక్ దట్ సీన్ వెరీ మచ్. యూనిక్ గా అనిపించింది. అంటే ఎవరు అట్లాంటి ట్రయల్ చేయరు కదా, యాక్షన్ మూవీస్ లోనే ఉంటాయి కదా. నాకైతే ఓవర్ అనిపించలేదు, మరి ఎవరు చెప్పారో ఐ డోంట్ నో. ఐ లైక్ ఇట్. మోహన్ బాబు ఎలా అనిపించారు? మూవీ మొత్తానికి హైలైట్ మోహన్ బాబు అనిపించారు. అంటే చేశారా మోహన్ బాబు గారు? పక్కా జయకృష్ణ యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ అయినా కన్నా మించి నాకు మోహన్ బాబు సీన్స్ నచ్చాయి. అంటే జయకృష్ణకు డెబ్యూట్ గా ఒక మంచి హిట్ పడ్డట్టేనా? పక్కా డెఫినెట్లీ. మహేష్ బాబు ఎక్కడన్నా రిఫరెన్స్లు ఉన్నాయా మహేష్ బాబు గారి? చాలా సీన్స్ లో ఈవెన్ ఫైటింగ్ సీన్స్ చూసినా కూడా మహేష్ బాబు ల్యాండ్ అయ్యాడా, ఫైట్ చేసి వెళ్ళిపోయాడా, మరి జయకృష్ణ ఫేస్ వచ్చిందా అలా అనిపించింది నాకు. అలానే ఉంది. ఇప్పుడే శ్రీనివాస మంగాపురం అనే సినిమా చూసిన, నిజంగా చెప్తున్నా నిన్నటి వారికి హరే కృష్ణ అనుకుంటా బతికేటోనే ఇప్పుడు జయకృష్ణ ఫ్యాన్ గా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా, ఫర్ ది ఫస్ట్ టైం TFI లో జయకృష్ణ ఫ్యాన్ నేనే అని చెప్తున్నా. అన్న మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాను, మా అన్న మహేష్ బాబు ఫ్యాను, నేను మాత్రం జయకృష్ణ ఫ్యాన్ అన్న. కొన్ని సీన్స్ లో చూస్తుంటుంటే నిజంగా ఈయన జయకృష్ణనా లేకపోతే మహేష్ బాబా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయినన్న. నిజంగా చాలా మంది అంటారు TFI లా ఒక మహేష్ బాబు ఒక్కడే మహేష్ బాబా అని. ఘట్టమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు మహేష్ బాబే అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేసిండ్రు. నిజంగా అన్న సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. నిజంగా రాష నిన్ను చూస్తా, చిన్నప్పుడు నాకు ఇష్టమైన చాక్లెట్ పేరు ఆశ, ఈ సినిమాలో నాకు నచ్చింది ఆశ. రాష నిజంగా ఏమైనా ఉందా? ఒక అందాల తార, ఒక అందాల బుట్ట, నిజంగా సూపర్ ఉంది. కానీ సినిమా విషయానికి వస్తే నరేష్ కృష్ణ గారు మీ అన్న కొడుకుని మీరు చేశారన్న సపోర్టు వేరే లెవెల్. బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అయినా సరే, ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఏదైనా సరే చాలా సూపర్గా ఉంది. నిజంగా శ్యామ్ గారు, అజయ్ గారు విలనిజం చూస్తుంటే ఇది కాదురా విలనిజం అని మోహన్ బాబు గారు వచ్చిర్రు. నిజంగా చెప్తున్నా మోహన్ బాబు గారు మళ్ళీ ప్రూవ్ చేశారు, ఒక లెజెండరీ విలన్ అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారు. మీరు TFIకి దొరకడం చాలా అదృష్టం. నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. మళ్ళీ ఇంకో మహేష్ బాబు TFIలోకి వచ్చిండని చెప్పేసి నిజంగా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు సీనియర్ నటుడు ఉండడం వల్ల కూడా సినిమాకి బాగా హెల్ప్ అయిందండి. చాలా బాగా చేశారు. కమ్బ్యాక్ మోహన్ బాబు గారు సినిమాలో మీరు అన్నట్టు చాలా బలంగా ఏమైనా క్యారెక్టర్ ఉంది సార్ది, చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు కూడా జయకృష్ణ సినిమాలో నటించడం ధన్యవాదాలు తెలియజేస్తాను. హైలైట్స్ ఏంటన్నా మరో మహేష్ బాబు కనబడ్డా? మరో మహేష్ బాబు లాగానే చేశారండి. తాతయ్య పోలికలతోటి కొన్ని కృష్ణ గారు లాగా గ్లామర్ పరంగా అయితే చెప్పవలసిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి గ్లామర్, ఆ తర్వాత మహేష్ బాబు గారి ఈరోజు జయకృష్ణ గారి గ్లామర్ చూసి ఫిదా అవుతారు ఫ్యాన్స్ అందరూ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మొదటి సినిమా నుంచే జయకృష్ణ గారు చాలా 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 బాగా నటించారు. ఇందులో సాంగ్స్, ఫైట్స్, సెంటిమెంట్ సీన్స్, ఏదైనా కూడా ప్రతి సీన్ మెచ్చుకోదగ్గ సీన్గా ఉంది. చాలా బాగుంది. కాలర్ ఎగరవేస్తున్నాం ఒక అభిమానిగా. చాలా మంచి సినిమా అని అందరు చూడండి. మోహన్ బాబు విలన్ కదా, ఎలా ఉంది వీళ్ళిద్దరు? బాబు తాతగా ఉంటాడు, విలన్ అంటే ఈయనకి అపోజిట్ గా లేదు, వేరే గ్యాంగ్ కు అపోజిట్ గా ఉంటాడు. మోహన్ బాబు ఇతను ఎదురు ప్రతినాయకుడు కాదు కాబట్టి చాలా బాగుంది. సినిమా చూస్తే అర్థమైతే క్లైమాక్స్ అయితే అదిరిపోయిందండి. అసలు చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. ఎవరైనా రివ్యూ ఇస్తే ఇక్కడ ప్రసాద్ గారు తనడం మొదలు పెడతాం. బాగా యాక్టివ్ గా ఉన్నాం అంటే సినిమాగా చూడాలా. మేము కూడా ఇతర హీరోల సినిమాలు చూసినప్పుడు కూడా రాంగ్ రివ్యూ ఇయ్యము. సినిమాల కంటెంట్ పరంగా ఉన్నప్పుడు కరెక్టే చెప్పాలా. నచ్చితే సూపర్ స్టార్ కృష్ణ గారి నుంచి వచ్చింది. మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో 50 రోజులు ఉంటే 49 రోజులకు సినిమాలు తీసేట్టు బాగలేడే తీసేస్తారు. అందుకేమంటున్నాడు, సినిమా ఎవరైనా కావాలని రివ్యూ ఇస్తే రాంగ్ రివ్యూ, అది తప్పు. అది దాన్ని ఖండిస్తున్నాము. బ్లాక్ బాస్టర్ మూవీ తప్పకుండా చూడండి. జూనియర్ కృష్ణ అనే ప్రూఫ్ చేసుకుంటూ అది మాకు చాలు. ఘట్టమని వంశానికి ఇట్లా కాలర్ ఎత్తుకొని చెప్తున్నాం. చాలా చాలా బాగుంది. మహేష్ బాబులా అనిపించారంటున్నారు. మొత్తం పైన చెప్తున్నా కదా సార్, మనకు మహేష్ బాబు గారు కనిపిస్తారు, కృష్ణ గారు జూనియర్ కృష్ణ గారు కనిపిస్తారు. సినిమా మాత్రం ఒక చెప్పాలంటే ఒక కొత్త సినిమా, ఒక హీరో కొత్త పరిచయం అవుతుండని లేదు, ఒక 4-5 సినిమాలు చేసినట్టు ఉంది సినిమా. అసలు వేరే లెవెల్ సినిమా. హైలైట్స్ అంటే ప్రతి సిన్ హైలైట్స్ అండి. అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్తున్నా నేను ఘట్టమని తరపున. ఎందుకంటే సినిమా వచ్చేసి డాన్స్ బాగుంది, ఫైట్లు, యాక్షన్ ఏది చూసుకున్నా స్టార్టింగ్ నుండి కొంచెం ఫస్ట్ హాఫ్ అంతంత ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం పిక్స్. అసలు
చెప్తున్నాగా అజయ్ భూపతి గారికి థ్యాంక్స్ చెప్తున్నా నేను ఈ సినిమాతో. మ్యూజిక్ గినంగా చాలా బాగుందన్న, అసలు వేలే లెవెల్ సినిమా. అసలు చెప్తున్నా కదా, మాకైతే ఘట్టమనేని వారసత్వం కొడుకొచ్చాడు చెప్తున్నా కదా. రమేష్ అన్నకి పైనుండి చూస్తుంటారు, కృష్ణ గారు పైనుండి చూస్తుంటారు, ఆశీస్సులు ఇస్తారు ఖచ్చితంగా. జై బాబు. ఎలా అనిపించింది శ్రీనివాస మంగాపురం? సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఆశీస్సులు, మహేష్ బాబు అన్న ఫ్యానిజం వేరే లెవెల్ సినిమా. చెప్తున్నా కదా, 3వ తరం సూపర్ స్టార్ మా జయకృష్ణ ఘట్టమనేని. ఫస్ట్ సినిమా లాగా లేదు సినిమా. బాబు వేరే లెవెల్ యాక్టింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన వేరు. చెప్తున్నా కదా, సినిమా మంచి కమర్షియల్, మంచి బ్లాక్ బస్టర్, మంచి ప్యూర్ మ్యూజిక్, మంచి సినిమా అన్న. వేరే లెవెల్. రషాద్ దాని బాగా చేసింది. అజయ్ భూపతి సార్ మీకు సెల్యూట్. జై బాబు, జై జై బాబు. మరొక మహేష్ బాబు అనుకోవచ్చా? మరొక మహేష్ బాబే, ఆల్మోస్ట్ మరొక మహేష్ బాబే. 3వ తరం సూపర్ స్టార్, 3వ తరం సూపర్ స్టార్ జై కృష్ణ ఘట్టమనేని. జై బాబు, జై కృష్ణ ఘట్టమనేని. సినిమా నచ్చిందా? సినిమా హైలైట్స్ బాగున్నాయా? సూపర్. బాబు ఫస్ట్ సినిమా చేసినట్టు చేయలేడు, ఏదో 4-5 సినిమాలు చేసినట్టు చేసిండన్న. బాబు లెవెల్ యాక్టింగ్ వేరే లెవెల్. బాబు అందం అయితే చెప్తున్నా కదా, ఘట్టమనేని ఫ్యామిలీ అంటేనే అందం, అందం అంటేనే ఘట్టమనేని ఫ్యామిలీ, మంచితనం కూడా ఘట్టమనేని ఫ్యామిలీ. మన నాగ చైతన్య వీళ్ళందరితో పాటు పోటీ వచ్చే హీరో చాలా బాగుంది. మహేష్ బాబులా అనిపించారా కొన్ని సీన్లలో? చాలా సీన్లు అనిపించారు, మామూలుగా రాలేదండి, పోపించడానికే వచ్చాడు అన్నట్టు బాగుంది. చాలా అందంగా బ్లాక్ బస్టరా హిట్టా? బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ టు అజయ్ భూపతి గారు, థ్యాంక్స్ టు జై బాబు. ఏముంది సినిమాలో? సినిమా ఫస్ట్ ఫిలిం లాగా లేదు, బెస్ట్ ఫిలిం లాగా ఉంది. అన్ని మూవీస్ లాగే ఊహించలేనటువంటిగా క్లైమాక్స్ కానీ, ఫైటింగ్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కామెడీ సీన్లు కానీ, వాళ్ళ బాబాయ్ తో క్రియేట్ చేసే కామెడీ సీన్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మహేష్ బాబు రిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటండి మహేష్ బాబు రిఫరెన్స్ లో? రిఫరెన్స్ ఏముందని, ఇంకా మహేష్ బాబు రిఫరెన్సే వాళ్ళ కొడుకు, ఇంకా అంతే అయిపోయింది. మహేష్ బాబే ఇంకా కంపల్సరీ బ్లాక్ బర్స్ మూవీ. హైలైట్స్ ఏంటి సినిమాలో? లవ్ బ్రో, లవ్ ఇక్కడ పుట్టదు, ఇక్కడ కాదు, ఇక్కడ పుడుతుంది. అంటే ఊహించినంత రీతిలో మోహన్ బాబు గారు యాక్టింగ్ చేశారు, ప్లస్ నరేష్ గారు కూడా సూపర్ యాక్టింగ్ చేశారు. మరో ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చిండు. చిన్న సినిమా కాదు, మామూలుగా ఎవరు తక్కువ అంచనా వేసుకోవద్దు. బాబు మాత్రం వాసుబాబు సినిమాల బళ్ళారి గనిలు ఇట్లా చించేసి ఇట్లా ఒక తనుతో. ఎందుకంటే సినిమాలో ఫైట్స్, ఆ లవ్ స్టోరీ, ఆ కెమిస్ట్రీ, హీరోయిన్ కొత్తగా లాంచ్ చేశారు, హీరో కూడా కొత్తగా లాంచ్ చేశారు. కానీ బాబు మాత్రం తల రాడిపోతాడు, పాల మీగడలాగా మెరిచిపోతున్నాడు. బాబు మాత్రం సూపర్ హిట్ సినిమా. మహేష్ బాబు రిఫరెన్స్ ఏమైనా కనబడ్డాయా? మహేష్ బాబు తమ్ముడిని చూస్తున్నట్టు ఉంది సినిమాలో. కొడుకుని కాదు, వాళ్ళ అన్న కొడుకుని కాదు, ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు రాజకుమారుడు ఎట్లా కనబడ్డాడు అంతకు మించి కనబడ్డాడు బాబు మాత్రం. సినిమా మాత్రం సూపర్ హిట్. కమర్షియల్ హీరో అనుకోవచ్చా? కమర్షియల్ హీరో, కమర్షియల్ సినిమానే, పెద్ద సినిమానే, బాక్సులు బద్దలు కొట్టేసే సినిమా మాత్రం ఎవరు ఊహించరు మేడం. బళ్ళారిలో పెద్ద విలన్ అయిన యాక్టింగ్ మాత్రం చించేసిండు మోహన్ బాబు. కంబ్యాక్ పక్క ప్యారడైస్ మూవీ కంటే ఈ సినిమాతోనే చాలా చూపించేసిండు ఆయన ఏందనేది. నాకు ఇంకా వయసు అనిపోలేదురా, ఇంకా ఈ సినిమానే కాదు ఇంకా 100 సినిమాలు చేస్తా అని గన్నుతో కాల్ చేసిండు. ఇట్లా సినిమా మాత్రం సూపర్ హిట్. సినిమా జయకృష్ణ గారి క్యారెక్టర్ ఏంటంటే మేడం, సినిమా కొత్తగా చేస్తున్నట్టు లేదు, ఒక 10 సినిమాలు చేసి నేర్చుకొని చేస్తున్నాడు ఉన్నది కొత్త సినిమా మాత్రం. డైరెక్టర్ గారు అద్భుతంగా అంతంతో చేపించుకున్నారు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ మేడం. అజయ్ భూపతి గారి డైరెక్షన్ ఇంతకుముందు కూడా చూసాం మనం, RX-100, మంగళవారం. ఇదొకటి సూపర్ బ్లాక్ బాస్టర్ ఆయన కెరియర్లో మాత్రం. సినిమా మాత్రం ఊహించినంత సూపర్ ఉంది మేడం. డబల్ లవ్ స్టోరీలుగా చూపించడు కానీ సూపర్ ఉంది సినిమా మాత్రం, బ్లాక్ బాస్టర్.